ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధ గ్రంథం నుంచి యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనం. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను, ఆయనను వినిమగల వారి ప్రాణమును నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేటుకు దీనమనసు గల వారి యొద్ద నివసించుచున్నాను. నిస్తమా, పూర్వము పార్షియాను పాలించిన షా అబ్దిన్ అనే రాజు తన ప్రజలను గాఢముగా ప్రేమించి పేద సాదర కష్టసుఖాలు అర్థం చేసుకుంటుకి తరచుగా మార విషయంలో తిరుగుచుండేవాడు. సామాన్యుని వేషము ధరించి ఆ రాజు కొలిమి పని చేయు ఒక పేద కంసాలి చెంత కూర్చుండేవాడు. కొంతసేపు కొలిమితెత్తి ఊదిరేవాడు, కంసాలతో సంభాషించేవాడు, కంసాలతో పాటు భోజనం చేసేవాడు. అట్లు అనేక మార్లు దర్శించడం వలన వారిరువురు విడతీయలేని మిత్రులయ్యారు. నిజం ఎన్నాళ్ళు దాగును? ఒకరోజు తన పాత మిత్రుడు ఆ గొప్ప సామ్రాజ్య చక్రవర్తి అని కంసాలికి తెలిసెను. కంసాలి ఏదైనా గొప్ప బహుమను అడుగునేమోనని షా ఎదురు చూచెను. కాని ఆ సామాన్యుడు ఆశ్చర్యముతో నిశ్శేషుడై చాలాసేపటి తేరుకొని ఇట్లనను, రాజా, తమ నివాసమును మహిమను సౌఖ్యమును వదిలి ఎంతో దీనుడుగా నా కొలిమి వేడిమిని భరించి ఇన్నాళ్ళు నా సుఖదుఖమును తెలుసుకుని నన్ను ఆదరించుటకు నా చెంతనే కూర్చుని ఉన్నారు. అయ్యా, మీరెందరికో ఐశ్వర్యమును ఈవులను ఇచ్చి సత్కరించారు, కాని నాకైతే అందరికంటే మిక్కటమైన బహుమానమైన మిమ్మల్ని మీరే నాకు అప్పగించుకున్నారు అని ఆనందించను. నిజమా? అవును కదా. దేవుడు నరావతారుడై మన మధ్య నివసించుట ఎంత గొప్ప భాగ్యమో. ఆయనే ఇమ్మానుయేలుగా మన మధ్యకి చేరినందుకు ఈరోజు మనందరం ఎటువంటి భీతి భయము లేకుండా ఆయన రాకను, ఆయన రక్షణను ఒక పండుగలా జరుపుకుంటున్నాం. ఆయన రాక మనల్ని ఆయన రాజ్యానికి వారసులుగా మార్చింది. ఆమేన్.